హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మోడల్ పేపర్ను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ మోడల్ పేపర్ గురించి ఆల్రెడీ మనం 60 మార్క్స్ సెక్షన్ ఏ చెప్పుకోవడం జరిగింది. అది సులభంగా చదవకపోయినా ఇంగ్లీష్ పట్ల కొంత నాలెడ్జ్ ఉంటే ఈ కొద్ది సమయంలో ప్రాక్టీస్ చేసుకుంటే కనుక 60 మార్కులు ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సెక్షన్ బి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పార్ట్ 2 సెక్షన్లో మీరు పూర్తిగా వినండి. సెక్షన్ బి అనేది ఫుల్లీ గ్రామటికల్ పార్ట్. ఇది లోయర్ క్లాసెస్ నుంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుని వస్తే ఇంగ్లీష్లో తప్పనిసరిగా మీరు చదివినా చదవకపోయినా డైరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతను అనుసరించి సాధన వల్ల అన్నీ సాధ్యమవుతాయి. మీరు ఈ మోడల్ పేపర్ని ఇలాగే టెక్స్ట్ బుక్ తీసి గ్రామర్ని ప్రాక్టీస్ చేసుకుంటే తప్పనిసరిగా ఈ 40 మార్కుల పేపర్లో కనీసం 30-35 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. అసలు ఇంగ్లీష్ చదవడం రాయడంలో బాగా ఇబ్బంది ఎదురయ్యే వాళ్ళు మాత్రమే ఈ పేపర్ని చేయలేరు, సెకండ్ పార్ట్ సెక్షన్ బిని. కావున మిగతా వాళ్ళు ఎవరైనా నార్మల్ అవేర్నెస్ ఇంగ్లీష్లో ఉంటే కనుక తప్పనిసరిగా పూర్తి చేయొచ్చు. దానికోసం ప్రయత్నించండి. ఇంక సెక్షన్ బి వచ్చి 10th క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఇది సినోనిమ్స్ అంటే ఈక్వలెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సమ్ గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఇస్తాడు సినోనిమ్స్, కిందన అండర్లైన్ చేసి ABCD అని ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఈక్వల్ వర్డ్స్ని ఆ పైన ఇచ్చిన సెట్ నుంచి తీసుకుని వెతికి రాసుకోవాలి. అయితే ఇక్కడ కంపల్సరీగా చదవాల్సింది ఈ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకుని చేస్తే చాలా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలాగే 11th క్వశ్చన్ వచ్చి యాంటోనిమ్స్. ఇది వ్యతిరేక పదాలు, క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి వర్డ్స్కి. అలాగే పైన ఎలా సినోనిమ్స్ చేసామో కిందన కూడా యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు చూజ్ చేసి సెట్ చేయవలసి ఉంటుంది. 12th క్వశ్చన్ వచ్చి ఓవెల్ సౌండ్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. క్లస్టర్స్ అంటాం వీటిని, ఓవెల్ క్లస్టర్స్. అవి ఈఏ, ఓయు, ఓఓ, ఐఈ, ఈఈ. ఓవెల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. AEIOU అనే అక్షరాన్ని ఓవెల్స్ అంటే అచ్చులు అంటారు. ఈ అచ్చులు పదంలో ఎక్కడ వస్తున్నాయి అన్నది మనం ఆ బ్లాంక్స్ సంధించి చూజ్ చేసుకుంటే సరిపోతుంది. 1-2 సార్లు చదివితే స్పెల్లింగ్ని బట్టి అర్థం చేసుకోగలిగితే కనుక మీరు మ్యాక్సిమం కంఠస్థం చేసి రాసుకోగలుగుతారు. ఇంకా నెక్స్ట్ 13th క్వశ్చన్ అనమాట. 13th క్వశ్చన్లో సఫిక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చివర ఏ పదం వాడతాము అనే దాని మీద ఈ 4 లెటర్స్ సఫిక్సెస్ ఆధారపడి ఉంటాయి అన్నమాట. అది కొంచెం అబ్జర్వేషన్ మీద, బైహార్ట్ సిస్టంలో ఇంతకుముందు కంఠస్థం చేయడం వల్ల, లేదు ప్రజెంట్ కూడా కొన్ని సఫిక్సెస్ మోడల్ పేపర్స్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ అనుసరించి చదువుకుంటే కనుక ఇవి ఈజీగా పూర్తి చేయగలుగుతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది కనుక 2 మార్క్స్ క్యారీ చేయగలుగుతారు. ఒకవేళ రాంగ్ ఆర్ రైట్ మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. వదిలేస్తే ఏ అవకాశం ఉండదు, మార్కులు పడే అవకాశం ఉండదు. ఇంకా 14th క్వశ్చన్స్లో ఇది పుట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఇస్తారు, వర్డ్స్ లిస్ట్. ఆ వర్డ్స్ని సెపరేట్ చేయాలి 2 సెట్స్ కింద. ఇక్కడ ఉన్న మోడల్ పేపర్ ప్రకారము మనల్ని ఏది అడుగుతారో అది. కొన్నిసార్లు ప్లేసెస్ అడుగుతారు, కొన్నిసార్లు థింగ్స్ అడుగుతారు, పర్సన్స్ అడుగుతారు, యానిమల్స్ అడుగుతారు. ఇలా సెపరేట్ చేయడం. ఒకటి సెట్ వేరు చేస్తే ఇంకో సెట్ ఆటోమేటిక్గా వేరవుతుంది, రాయొచ్చు ఈజీగా. 15th క్వశ్చన్ మ్యాచింగ్ అనమాట. ఇవి చెప్పాలంటే 1 word సబ్స్టిట్యూట్స్. ఒక పదంలోనే బోర్డంత మీనింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన మ్యాచింగ్ ఒక 4 words ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఏ సెక్షన్లో. పార్ట్ బిలో చూజ్ చేసి ఏ సరిపోతుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మీకున్న ఓన్ నాలెడ్జ్తో తప్పనిసరిగా వీటిని ఐడెంటిఫై చేయగలుగుతారు. లేదా టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ సంబంధించి గ్రామర్ పార్ట్లో చూసుకుంటే కనుక ఈ 1 word సబ్స్టిట్యూట్స్ లిస్ట్ ఉంటుంది. అలాగే మన ముందు వీడియోలో కూడా 1 word సబ్స్టిట్యూట్స్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఒక్కసారి స్పెల్లింగ్స్ కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోగలిగితే విని చూడగలిగితే కనుక సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ 16th క్వశ్చన్ ఒక WH ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ WH చిన్న వర్డ్ని
ఎక్కడ సెట్ చేసి రాస్తే రీరైట్ చేయగలుగుతామో, కంబైన్ చేయగలుగుతామో సెంటెన్స్ని, ఇది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇటువంటి తెలుగులో సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు అని వస్తున్నాయి కదా, కంబైన్ ది సెంటెన్సెస్ అనమాట. ఆ తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది 17th క్వశ్చన్గా రావడం జరుగుతుంది. 18th క్వశ్చన్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత 19th క్వశ్చన్ కూడా ఇది కంబైన్ సెంటెన్స్లోనే యాజ్ అని ఉపయోగించమని ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు అయితే. ఆ తర్వాత 20th క్వశ్చన్ ప్రీపోజిషన్స్ ఆఫ్ ది నౌన్. ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ అని లేదా ప్రేడియల్ ప్రిపోజిషన్స్ అని ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మ్యాక్సిమం సింపుల్ ప్రిపోజిషన్స్, ప్రేడియల్ ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసి రాసుకోవాలి. తెలుగులో వీటిని విభక్తులు అంటారు. నెక్స్ట్ 21st క్వశ్చన్ రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అవి రీరైట్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఈ రీరైట్లోని ఏబిసిడి అనే ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ 1 మార్క్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ చాలా వరకు సింపుల్గానే ఉంటాయి. మీరు అటెంప్ట్ చేస్తే మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 22లో వెర్బ్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ దట్ 23 కూడా వెర్బ్ ఫామ్సే. ఇందులో ఫస్ట్ దాంట్లో చూస్ ది వెర్బ్, సెకండ్ దాంట్లో వెర్బ్ రీరైట్ చేసి రాయవలసి ఉంటుంది అనమాట. ఆ తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసి ఇవి ఫుల్ ఫామ్స్ అనమాట. రైట్ ఫామ్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వర్డ్ ఏది సెట్ అవుతుందో బ్లాంక్స్లో చూసి ఆ 4 వర్డ్స్ సెట్ చేస్తే 24th క్వశ్చన్ కూడా పూర్తయిపోతుంది. అంటే మనం సెక్షన్ బిలో మనం 10th క్వశ్చన్ నుంచి 24th క్వశ్చన్ దాకా మనం ప్రతిదీ అటెంప్ట్ చేస్తే కనుక కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిదానికి 1 or 2 మార్క్స్ లేదా హాఫ్ మార్క్తో ఇది క్యారీ అవుతుంటుంది. వదిలేస్తే మాత్రం అసలు మార్కులు పడే అవకాశం ఉండదు. మనం ఎంత మ్యాక్సిమం ట్రై చేయాలో అంతవరకు ట్రై చేసుకుంటే ఈ 40 మార్క్స్ పేపర్లో ఏమీ రాని వాళ్ళకు కూడా ట్రై చేయడం వల్ల 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. బాగా ట్రై చేసే వాళ్ళకి 35 to 40 వస్తే పర్లేదు అనుకున్న వాళ్ళు 30 మార్క్స్ దాకా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే మొదట సెక్షన్ ఏలో 60 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్న పేపర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. ఈజీగా సులభంగా పాస్ అవ్వచ్చు. మీరు ఇంగ్లీష్లో కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఈ ఇంగ్లీష్ చదవడానికి టైం ఉంది. హాలిడేస్ ప్రతి ఎగ్జామ్కి ఉన్నాయి కనుక నిర్లక్ష్యం చేయకుండా చదవండి. ఇంగ్లీష్ నిత్య జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. కనీసం ఈ పరీక్ష పేరు చెప్పానైనా కొంత ఇంగ్లీష్ నేర్చుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, చక్కగా రాయండి. అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకుని, రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుని చదివి ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.